hallelujah, 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 hallelujah. హల్లెలూయా 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 ప్రభువా పరిశుద్ధాత్మదేవ స్తోత్రం 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 అయ్యా స్తుతికి పాత్రుడా మహోన్నతుడా మహిమా స్వరూపి యేసు రాజా హల్లెలూయా 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 Hallelujah. 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 Rupagala Deva Stotram 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 అయ్యా స్తుతికి పాత్రుడా మహోన్నతుడా మహిమా స్వరూపి యేసు రాజా తండ్రి నీకు వందనాలు 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 హల్లెలూయా హల్లెలూయా రిగరబో షదరిగరబో 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 షదరిగరబరబా హల్లెలూయా అయ్యా నీ సన్నిధికి వచ్చే ధన్యతను సౌభాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు మా జీవితాల్లో నువ్వు చేస్తున్న మేలులకై నీకు వందనాలు స్తోత్రాలు ఉపకారాలకై నీకు వందనాలు స్తోత్రాలు మమ్మల్ని ఎంతగానో నువ్వు ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా నీ పాద సన్నిధికి మాటి మాటికి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నువ్వు చూపిన ప్రేమకు నాయన నువ్వు చేసిన మేలులకు ఉపకారాలకు నాయన ఏమిచ్చి కూడా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం ఏమిచ్చి కూడా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ఏమిచ్చి కూడా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం నాయన అయ్యా గొప్ప దేవుడు నాయన మంచి దేవుడు తండ్రి మమ్మల్ని ఎంతగానో నువ్వు ప్రేమించిన దేవుడు అయ్యా మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు నాయన రాత్రంతా కాపాడి నూతన దినాన్ని అనుగ్రహించిన దేవుడు అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం నాయన మమ్మల్ని మా కుటుంబాలను భద్రపరుస్తున్నందుకు వందనాలు ఏ అపాయం మా గుడారానికి రాకుండా ఏ అపాయం ప్రభు మా గుడారానికి రాకుండా ఏ కీడు మాకు సంభవించకుండా దివారాత్రములు నాయన కొనుకక నిద్రపోక నాయన మమ్మల్ని కాస్తున్న విధానం బట్టి నీకు వందనాలు నీ దూతలను బట్టి నీకు వందనాలు నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు హల్లెలూయా 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 కృపగల దేవా స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తోత్రం 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 మహిమగల దేవా స్తోత్రం 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 అయ్యా తండ్రి నీకు వందనాలు 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 అయ్యా నిన్ను స్తుతించడంలో నాయన అయ్యా నేను ఆరాధించటంలో నాయన నేను ఘనపరచటంలో నేను మయంపరచటంలో మాకు నువ్వు సహాయం చేయ తండ్రి అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభు అయ్యా ఏకీభవించే మనస్సును దయచేయండి నాయన అయ్యా శారీర పరంగా దూరంగా ఉన్నప్పటికీ నాయన అయ్యా ఆత్మలో ఏకీభవించిన ఆయన మనస్సులో ఏకీభవిస్తూ ప్రార్థనలో పాల్గొనే కృపను మాకు దయచేయండి ఆయన అయ్యా వీరికి నలిగిన హృదయం దయచేయండి ఆయన అయ్యా ఎవరైనా ఇంకా పాపములో జీవిస్తున్నట్లయితే వారి పాప జీవితాన్ని బట్టి వారిని ప్రభు క్షమించిన ఆయన వారిలో పశ్చాత్తాపం మారు మనసును దయచే విరిగి నలిగిన హృదయం దయచే నీ తట్టు తిరిగే మంచి మనస్సును దయచే అయ్యాను త్వరగా రానే ఉంటుండగా నిరాకులు ఎత్తబడి గుంపులు మేము ఉండాలి తండ్రి విడవబడుట బహుఘోరము నాయన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు 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 అయ్యా ప్రభు రాజా నీకు వందనాలు 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 హల్లెలూయా హల్లెలూయా hallelujah 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 rigarabo shadarigarabo shadarigarabo shadarigaraba rigarabo shadarigarabo shadarigarabo shadarigaraba rigarabo shadarigarabo shadarigarabo shadarigaraba
Harigarabo Shadarigarabo Shadarigarabo Shadarigaraba Harigarabo Shadarigarabo Shadarigaraba Harigarabo Shadarigarabo Shadarigarabo Shadarigaraba Harigarabo Shadarigarabo Shadarigaraba. Hallelujah. 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 ప్రభువా పరిశుద్ధుడా గొప్ప దేవా స్తోత్రం నాయన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ఏకీభవించే మనసు దయచు నాయన ఏక హృదయం ఏక మనస్సు కలిగి నాయన ఏకాత్మ కలిగి నాయన ప్రభు ముందుకు సాగే కృపను నాయన ఉదయ కాలమందు నాయన ఎవరైతే ప్రార్థనలో ప్రభు మరి పాల్గొంటున్నారో అటు వారిని నువ్వు దర్శించు నాయన వారి కుటుంబాలను దర్శించు నాయన వారి జీవితాల్లో నీ కార్యం జరిగించు తండ్రి అయ్యా వారికి రక్షణ లేకపోతే రక్షణ దయచేయం పరిశుద్ధాత్మ పొందని వారైతే పరిశుద్ధాత్మ నింపుదల దయచేయం అయ్యా పరిశుద్ధంగా జీవించిన వారైతే వారిని కరుణించు దర్శించు తగిన మారు మనసును పశ్చాత్తాపం దయచేయం అయ్యా మిక్కిలి అలుపులం నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది అయ్యా ప్రభు రాజానికి వందనాలు స్తోత్రాలు అయ్యా లోకంలో పరిస్థితులు బాగాలేవు నాయన బహుఘోరమైన స్థితిగతులు ఉన్నాయి అయ్యా మరి మంచి విశ్వాసులంగా అయ్యా పట్టుదలతో నేను వెంబడించే భాగ్యం దయచేయం అయ్యా హింసలకు భయపడకుండా నిందలకు భయపడకుండా వస్తున్నటువంటి వ్యతిరేకతలకు ప్రతికూల పరిస్థితులకు భయపడకుండా వీర యోధుల వలె విశ్వాస వీరుల వలె ముందుకు సాగే కృప మాకు దయచేయం ఆయన తండ్రి మా హృదయాల్లో గొప్ప మంటను పుట్టించు మా హృదయాలు గొప్ప రోషమును పుట్టించు మమ్మల్ని మండింపచ్చు నాయన నీ కోసం నాయన నీ మహిమ కోసం మేము జీవించే కృపను మాకు దయచేయం నీ కోసం నీ మహిమ కోసం మేము జీవించే కృప మాకు దయచేయం తండ్రి నీకు వందనాలు రికర భవిష్యత్ రిగర భవిష్యత్ రిగర భవిష్యత్ రిగర భవిష్యత్ రిగర బరబా రిగర భవిష్యత్ రిగర భవిష్యత్ రిగర భవిష్యత్ రిగర భవిష్యత్ రిగర బరబా రిగర భవిష్యత్ రిగర భవిష్యత్ రిగర భవిష్యత్ రిగర భవిష్యత్ రిగర బరబా. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి హృదయాన్ని నువ్వు తాకు, ప్రతి వ్యక్తిని నువ్వు దర్శించు నాయన. అయ్యా సహోదరుని సహోదరులను చిన్నలు పెద్దలు ఎవరస్తులను దర్శించు నాయన. నాయనా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా రాజానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా బ్రతుకులను మార్చు నాయన, మా హృదయాలను మార్చు తండ్రి. ప్రతి విధమైన అపరాధం దోషములను క్షమించు, నీ రక్తం చేత కడిగి పవిత్రం చేసి శుద్ధించు నాయన తండ్రి. మిమ్మల్ని కరుణించు 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 నాయన తండ్రి నీకు వందనాలు. అయ్యా ఉదయ కాలం ముందు ప్రతి ఒక్క హృదయాలను తాకు నాయన. అయ్యా ప్రతి ఒక్కరిలో గొప్ప చలనం, గొప్ప ప్రభు మార్పును తీసుకుందామని వేడుకొంచున్నాను. అయ్యా ప్రభువా అని పిలిచే వారంగా కాకుండా నీవిచ్చిన ఆజ్ఞల మేరకు జీవించే జీవితాలు మాకు ప్రసాదించు. అయ్యా నీకు విధేయులమై, నీ మాటకు లోబడి విధేయులమై నీ అందు వర్ధిల్లే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. మమ్మల్ని నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా నువ్వు తీర్చు నాయన తండ్రి నీకు వందనాలు. అయ్యా సంఘ సహవాసములు వర్ధిల్లుటకు నాయన, అయ్యా మా వాక్యములో వేరుపారుటకు నాయన, నీ ప్రేమ లోతులకు వెళ్ళుటకును సహాయం చేతండి. అయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామలో కూడుకుంటే వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు, అయ్యా మా మధ్యలో ఉన్నావు తండ్రి. అయ్యా మా మధ్యలో నువ్వు సంచరిస్తున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. మా మంచి కాపరివి నాయన. అయ్యా మేము కూడా మంచి గొర్రెలంగా, అయ్యా మంచి బిడ్డలంగా, మంచి విశ్వాసులంగా మేముండే ప్రభు మాకు దయచే నమ్మక యోగ్యమైన జీవితాన్ని మాకు ప్రసాదించు తండ్రి. మా హృదయాల్లో నీ కార్యం జరిగించు నాయన. అయ్యా కనికరించు 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 నాయన తండ్రి. ప్రభు ఆ పరిశుద్ధ ఆత్మదేవా స్తోత్రం నాయన. కనికరించు నాయన, మా హృదయాల్లో నీ కార్యం జరిగించు తండ్రి. అయ్యా రాజా రికర భవిష్యత్ రిగర భవిష్యత్ రిగర భవిష్యత్ రిగర బరబ రిగర భవిష్యత్ రిగర భవిష్యత్ రిగర భవిష్యత్ రిగర బరబ రిగర భవిష్యత్ రిగర భవిష్యత్ రిగర బ రిగర భవిష్యత్ రిగర భవిష్యత్ రిగర భవిష్యత్ రిగర బరబ. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా నిద్రమత్తులో ప్రార్థించకుండా, అయ్యా చురుకుగా నీ సన్నిధికి భయముతో వణుకుతో అయ్యా నీ సన్నిధిలో మెసులుకునే కృపను దయచేయండి ప్రభు రాజా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నిద్ర ముఖ్యం కాదు, ఆకలి ముఖ్యం కాదు నాయన.
అవసరాలు ముఖ్యం కాదు నాయన, నీవే మాకు ముఖ్యం నాయన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నీతో ఉన్నటువంటి ధన్య సహవాసం కలిగి అయ్యా నీలో బలపడి ముందుకు సాగే కృప మాకు దయచే నాయన. అయ్యా నువ్వు త్వరగా రాని ఉంటుండగా నీ రాకులో ఎత్తబడే గుంపులో మేముండే కృప మాకు దయచే నాయన. తండ్రి నీకే వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. షదరి గరబో, షదరి గరబో, షదరి గరబో, హరి గరబో, షదరి గరబో, షదరి గరబా, హరి గరబో, షదరి గరబో, షదరి గరబో, షదరి గరబరబా, హరి గరబో, షదరి గరబో, షదరి గరబో, హరి గరబో, షదరి గరబో, షదరి గరబో, షదరి గరబరబా, హరి గరబో, షదరి గరబో, షదరి గరబో, షదరి గరబరబా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, కనికరించు నాయన, దయ చూపించు తండ్రి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా మా హృదయాల్లోని కార్యం జరిగించు అయ్యా. ప్రభు నీ చిత్తం మా జీవితం నెరవేర్చు నాయన. అయ్యా కనికరించు నాయన. హృదయం అయ్యా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు నాయన. వారి వారి బాధలు, వారి కష్టాలు, వారి దుఃఖాలు, వారి యొక్క ఒంటరితనం కానీ, వారి యొక్క దుస్థితి నువ్వు చూస్తూ ఉన్నావు, దీన స్థితి నువ్వు చూస్తూ ఉన్నావు నాయన. ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా నువ్వు దర్శించు నాయన. అయ్యా కుటుంబ పరంగా నువ్వు దర్శించు నాయన. వ్యక్తిగత ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, ఎవరు ఎంతగా కృంగిపోయి ఉన్నారు, ఎంతగా బాధలో ఉన్నారు నువ్వు చూస్తూ ఉన్నా. అయ్యా వారిని లేవనెత్తు నాయన, వారిని బలపరచు తండ్రి. రాజానికి వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. హరిగరబో, షదరిగరబో, హరిగరబో, షదరిగరబో, షదరిగరబో, షదరిగరబరబ, హరిగరబో, షదరిగరబో, 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 షదరిగరబరబరబ. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపి యేసు రాజా తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. రాజా నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి యొక్క నూతన దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ పాట ద్వారా దేవుని మనం స్తుతిద్దాం. లోకమనే మహాసంగ్రాములో విశ్వాస నావలో సాగిపోతూ, లోకమనే మహాసంగ్రాములో విశ్వాస నావలో సాగిపోతూ, నిత్య గృహమునకు చేరి నేను ప్రభుతో విశ్రాంతి పొందేదను. నిత్య గృహమునకు చేరి నేను ప్రభుతో విశ్రాంతి పొందేదను. సాగిపోదూనే సిలువను చూస్తూ యేసుకై యుద్ధము చేసేదను. ప్రాణమర్పిస్తూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు, ప్రాణమర్పిస్తూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు. కాలము గతించే రోజులు గడిచే ప్రభుని రాకడా ఆసన్నమే. కాలము గతించే రోజులు గడిచే ప్రభుని రాకడా ఆసన్నమే. ఆత్మ బలవంతముతో నా దేవుని తేజస్సు నామాన్ని మహిమా పరతు. ఆత్మ బలవంతముతో నా దేవుని
తేజస్సు నామాన్ని మహిమా పరతుల్ సాగిపోదూనే సిలువను చూస్తూ యేసుకై యుద్ధము చేసేదను ప్రాణమర్పితూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు ప్రాణమర్పితూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు ఆది పితరులు అపోస్తలుల్ దూరభాగ్య దేశాన్ని చూసిరి ఆది పితరులు అపోస్తలుల్ దూరభాగ్య దేశాన్ని చూసిరి పరదేశులుగా ఎంచుకొనిరి లాభాన్ని నష్టముగా గ్రహించిరి పరదేశులుగా ఎంచుకొనిరి లాభాన్ని నష్టముగా గ్రహించిరి సాగిపోదూనే సిలువను చూస్తూ యేసుకై యుద్ధము చేసేదను ప్రాణమర్పితూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు ప్రాణమర్పితూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు ఆకలనే రొట్టెగా తినవలసిన కన్నీరే నీరుగా త్రాగవలసిన ఆకలనే రొట్టెగా తినవలసిన కన్నీరే నీరుగా త్రాగవలసిన దుఃఖముతో శరీరము కృంగిన సమస్తము వ్యతిరేకముగా మారిన దుఃఖముతో శరీరము కృంగిన సమస్తము వ్యతిరేకముగా మారిన సాగిపోతూనే సిలువను చూస్తూ యేసుకై యుద్ధము చేసేదను ప్రాణమర్పితూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు ప్రాణమర్పితూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు ఈ లోక ధనము సంపదలు సౌందర్యము వెండి బంగారముల్ ఈ లోక ధనము సంపదలు సౌందర్యము వెండి బంగారముల్ పేరు పదవులు నశించును పరమా యెరూషలేమే నిత్య గృహము పేరు పదవులు నశించును పరమా యెరూషలేమే నిత్య గృహము సాగిపోదూనే సిలువను చూస్తూ యేసుకై యుద్ధము చేసేదను ప్రాణమర్పితూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు ప్రాణమర్పితూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు లాభమైన ప్రతి వస్తువును నీ పాదాల చెంతనే అర్పింతును లాభమైన ప్రతి వస్తువును నీ పాదాల చెంతనే అర్పింతును శరీరం మనస్సు అవయవముల్ ప్రభునామా మహిమాకే అంకితము శరీరం మనస్సు అవయవముల్
ప్రభునామా మహిమాకే అంకితము సాగిపోతూనే సిలువను చూస్తూ యేసుకై యుద్ధము చేసేదను ప్రాణమర్పితూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు ప్రాణమర్పితూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు రక్షణ గీతాన్ని పాడుతూ నా రక్షణకర్తను కీర్తింతును రక్షణ గీతాన్ని పాడుతూ నా రక్షణకర్తను కీర్తింతును దుఃఖాన్ని సంతసముగా చవి చూస్తూ యోగ్యునిగా చేస్తే నన్ను గణపరతును దుఃఖాన్ని సంతసముగా చవి చూస్తూ యోగ్యునిగా చేస్తే నన్ను గణపరతును సాగిపోదూనే సిలువను చూస్తూ యేసుకై యుద్ధము చేసేదను ప్రాణమర్పితూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు ప్రాణమర్పితూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు ఆకల నేరొట్టెగా తినవలసిన కన్నీరే నీరుగా త్రాగవలసిన ఆకల నేరొట్టెగా తినవలసిన కన్నీరే నీరుగా త్రాగవలసిన దుఃఖముతో శరీరము కృంగిన సమస్తము వ్యతిరేకముగా మారినా దుఃఖముతో శరీరము కృంగినా సమస్తము వ్యతిరేకముగా మారినా సాగిపోదూనే సిలువను చూస్తూ యేసుకై యుద్ధము చేసేదను ప్రాణమర్పితూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు ప్రాణమర్పితూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు ఈ లోక ధనము సంపదలు సౌందర్యము వెండి బంగారము ఈ లోక ధనము సంపదలు సౌందర్యము వెండి బంగారము పేరు పదవులు నశించును పరమా యెరూషలేమే నిత్యగృహము పేరు పదవులు నశించును పరమా యెరూషలేమే నిత్యగృహము సాగిపోదూనే సిలువను చూస్తూ యేసుకై యుద్ధము చేసేదను ప్రాణమర్పితూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు ప్రాణమర్పితూ రక్షకునికై అంతిమ శ్వాస వరకు లాభమైన ప్రతి వస్తువును నీ పాదాల చెంతనే అర్పింతును లాభమైన ప్రతి వస్తువును నీ పాదాల చెంతనే అర్పింతును శరీరం మనస్సు అవయవము ప్రభునామా మహిమాకే అంకితము శరీరం మనస్సు అవయవము ప్రభునామా
మహిమకే అంకితము సాగిపోతూనే సిలువను చూస్తూ యేసుకై యుద్ధము చేసేదను ప్రాణమర్పింతు రక్షకునికై అంతిమ శ్వాస వరకు ప్రాణమర్పింతు రక్షకునికై అంతిమ శ్వాస వరకు రక్షణ గీతాన్ని పాడుతూ నా రక్షణకర్తను కీర్తింతును రక్షణ గీతాన్ని పాడుతూ నా రక్షణకర్తను కీర్తింతును దుఃఖాన్ని సంతసముగా చవి చూస్తూ యోగ్యునిగా చేసే నన్ను గణపరతును దుఃఖాన్ని సంతసముగా చవి చూస్తూ యోగ్యునిగా చేసే నన్ను గణపరతును సాగిపోదూనే సిలువను చూస్తూ యేసుకై యుద్ధము చేసేదను ప్రాణమర్పింతు రక్షకునికై అంతిమ శ్వాస వరకు ప్రాణమర్పింతు రక్షకునికై అంతిమ శ్వాస వరకు లోకమనే మహాసంద్రములో విశ్వాస నావలో సాగిపోతూ లోకమనే మహాసంద్రములో విశ్వాస నావలో సాగిపోతూ నిత్య గృహమునకు చేరి నేను ప్రభుతో విశ్రాంతి పొందేదను నిత్య గృహమునకు చేరి నేను ప్రభుతో విశ్రాంతి పొందేదను సాగిపోదూనే సిలువను చూస్తూ యేసుకై యుద్ధము చేసేదను ప్రాణమర్పింతు రక్షకునికై అంతిమ శ్వాస వరకు ప్రాణమర్పింతు రక్షకునికై అంతిమ శ్వాస వరకు సాగిపోదూనే సిలువను చూస్తూ యేసుకై యుద్ధము చేసేదను ప్రాణమర్పింతు రక్షకునికై అంతిమ శ్వాస వరకు ప్రాణమర్పింతు రక్షకునికై అంతిమ శ్వాస వరకు ప్రాణమర్పింతు రక్షకునికై అంతిమ శ్వాస వరకు ప్రాణమర్పింతు రక్షకునికై అంతిమ శ్వాస వరకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. ఒక చక్కని పాట ద్వారా ఈరోజు దేవుని సన్నిధిలో సమర్పించుకునే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మరి సాగిపోదును సిలువను చూస్తూ అనే ఒక ఆ లైన్ని మనం ఒకసారి ఈ ఉదయకాల ముందు ధ్యానించుకున్నట్లయితే దాని యొక్క తీవ్రతను మనము గ్రహించుకోగలుగుతాం. ఈరోజు చాలా మంది ఈ లోకంలో అనేకమైన అంటే లోకాన్ని చూసి, లోకంలో ఉన్నటువంటి పలుకుబడిని చూసి, లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులను చూసి వారు సాగిపోతున్నారే కానీ సిలువను చూస్తూ సాగిపోవటం అనేది అది నిజమైన క్రైస్తవ్యానికి, నిజమైన క్రైస్తవులు అనటానికి అదొక నిదర్శనం, అదొక సైన్ అన్నట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు క్రీస్తు యొక్క సిలువను చూస్తూ సాగిపోవటం అనేది
చాలా అంటే ఆత్మీయంగా ఎంతో గొప్ప అర్థాన్ని ఇచ్చేది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సాగిపోదును సిలువను చూస్తూ, అంటే సిలువ మనకు దేనికి సూచిస్తుంది? త్యాగానికి సూచిస్తుంది. మనం ఇంకా ఆత్మీయ అర్థాలు చూసుకుంటే చాలా ఉన్నాయి. అయితే ఈ సిలువ అనేది త్యాగానికి సూచిస్తుంది. యేసు ప్రభు మన కోసము తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసినట్టుగా, ఆ ప్రాణం త్యాగం చేయటానికి, లేదా ఆ సిలువ స్థాయి, ఆ సిలువ మీదకి రావటానికి దానికంటే ముందుగా యేసు ప్రభు పరలోకాన్ని త్యాగం చేసి, పరలోకాన్ని విడిచి, తన మహిమను విడిచి, తనకున్నటువంటి ఎంతో చక్కని ఆ హోదాను విడిచి, సమస్తమును విడిచి ఈ లోకానికి రావటం, తనను తాను రిక్తునిగా చేసుకోవడం, తనను తాను ఒక రిక్తునిగా చేసుకొని, ఖాళీ చేసుకొని, ఒక మానవుని పోలికలో ఈ భూమి మీదకి ఆయన రావటం జరిగింది. ఇది ఆయన చేసిన గొప్ప త్యాగం. అయితే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆయన తన అనుదిన జీవితంలో అనేకమైన త్యాగాలు ఆయన చేసినట్టుగా మనం చూస్తాం. చివరికి మానవాళి కోసం, అంటే మనందరి కోసం, ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ పురుష భేదం లేకుండా, కుల మత భేదం లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు, ప్రతి మనిషి జీవించాలి, అంటే వారు రక్షింపబడాలని, వారు నరకము నుండి తప్పింపబడాలని, వారు నిత్య జీవం పొందాలనే ఉద్దేశంతో ఆయన ఈ మానవాళి యొక్క స్థానాన్ని ఆయన తీసుకొని ఆ సిలువ మీద, అంటే సిలువను మోసుకుంటూ యెరూషలేములో నుండి ఆయన ఆ గొల్గోతా పర్వతం దాకా, ఆ కల్వరిగిరి దాకా సిలువను మోసుకొని పోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సిలువను మోసుకొని ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అదే సిలువ మీద ఆయనను మేకులకు కొట్టి ఆయనను వేలాడదీసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారు, ఈరోజు నీవు ఈ ఉదయకాలం ముందు యేసు ప్రభు చేసినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం, లేదా ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఈ రోజు నువ్వు స్మరించుకోగలుగుతున్నావా? ఆయన చేసినటువంటి త్యాగాన్ని నువ్వు స్మరించుకోలేకపోతే నీ జీవితము ఈ లోకపరమైన శారీరపరమైన జీవితాలకు సంబంధించినగా, లోకపరమైన వాటికి ఆకర్షితమైపోయే జీవితంగా ఉంటుంది, మనసుగా ఉంటుంది, అట్టి కుటుంబం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే సిలువను చూస్తారు, ఎవరైతే యేసు ప్రభు ఆ సిలువ మీద చేసిన త్యాగాన్ని చూస్తారు, వారు ఎన్నటెన్నటికీ లోకానికి ఆకర్షితులు కారు, ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులకు ఆకర్షితులు కారు, ఈ లోకంలో ఉన్న తాత్కాలికమైన బంధుత్వాలకు ఆకర్షితులు కారు. మరి ఎప్పుడూ కూడా ఆ సిలువ మనకేం చూపిస్తుందంటే ప్రేమ చూపిస్తుంది. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ నిస్వార్థమైన వెలకట్టలేని గొప్ప ప్రేమ మనకు అది చూపిస్తుంది. కాబట్టి వీటికి సంబంధించిన వచనాలు చాలా ఉన్నాయి. కాకపోతే నేను, ఎందుకంటే మనకు సమయం కొంచెమే ఉన్న కారణాన్ని బట్టి కొద్దిగా ఈ రోజంతా కూడా మీరు ఈ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, తలపోసుకోవడానికి, దీన్ని స్మరించడానికి, దీన్ని పదే పదే మీరు జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని విషయాల మీదట ప్రశ్నార్థకంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే రీతిగా, లేదా ఈ వాక్యం మిమ్మల్ని ప్రశ్నించే రీతిగా, లేదా మీరు ఈ వాక్యాన్ని విన్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే రీతిగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని మాటలు మీ ఎదుట పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సిలువ త్యాగానికి నిదర్శనంగా ఉంది, సిలువ ప్రేమకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఎవరైతే సిలువను చూస్తారో, ఎవరైతే సిలువ వైపు చూస్తారో, ఎవరైతే సిలువ వైపు యాత్ర సాగిస్తారో, ఈ యొక్క సుఖవంతమైన లేదా ఈ యొక్క సౌకర్యకరమైనటువంటి లోకము నుండి వేరైపోతూ ఆ యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి కల్వరి గిరి వద్దకు, ఆ గొల్గోతా పర్వతం యొద్దకు ఎవరైతే వెళ్ళగోరుతున్నారో, యాత్ర చేస్తున్నారో, వారు దినదినము దేవుని మీదటువంటి ప్రేమ, ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమ వారిలో పెరుగుతున్నాయి. ఈరోజు చాలా మందికి దేవుని మీద ప్రేమ లేదు, కానీ లోకపరమైన వాటి మీద ప్రేమ, లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు, లోకపు తాత్కాలికమైన బంధుత్వాలు, అనేకమైన వాటిని వీళ్ళు ప్రేమిస్తున్నారు, కానీ దేవుని మాత్రం ప్రేమించడం లేదు. కాకపోతే వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి వారు వాడుకునే విధంగా,
దేవుడు వారికి అక్కరొస్తాడు కాబట్టి, అవసరం వస్తాడు కాబట్టి దేవుని నామాన్ని, దేవుని ఊసును వాళ్ళు ఎత్తుతూ ఉంటారు, దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు, స్వార్థపూరితంగా దేవునితో కూడా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి ఈరోజు ఈ ఉదయకాలమందు నీవు ఎట్టి యాత్రలో ఉన్నా, నీ దృష్టి దేనిపైన ఉంది? నీవు సిలువను చూసేటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో త్యాగం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నీ కోసం ప్రాణత్యాగం చేసినప్పుడు నీవు కూడా సమస్తమును త్యాగం చేసి ప్రభు యొద్దకు చేరుకోవాలనుకుంటా. ఆయనతో ఉన్నటువంటి సాంగత్యాన్ని, సహవాసాన్ని కోరుతా. ఆయనతో ఉన్నటువంటి పరలోక రాజ్యములు, ఆయనతో ఉన్నటువంటి నివాసాన్ని, యుగ యుగాలు ఆయనతో పాటు ఉండే ఆ ధన్యకరమైన ఆ జీవితాన్ని నువ్వు కోరుతా. కాబట్టి సిలువను చూసే వారు ఎవరైనా సరే వారి జీవితంలో త్యాగం కనిపిస్తుంది. వారు తమ ఇచ్చలను, కోరికలను త్యజిస్తారు, తృణీకరిస్తారు. తర్వాత వారి యొక్క లగ్జూరియస్ ఏదైతే లోకపరమైన సుఖభోగాలతో కూడిన జీవితం ఉందో దాన్ని కూడా వాళ్ళు త్యజిస్తారు, తృణీకరిస్తారు. అలాగా మనం చూస్తే వారి లోకపరమైన తాత్కాలికమైన బంధాలు, బంధుత్వాలను దేవుని కంటే ఎక్కువగా దానికి ప్రాధాన్యతనివ్వకుండా వాటిని విసర్జిస్తూ కేవలం ఒకే లక్ష్యంగా పెట్టుకొని, యేసుని లక్ష్యంగా పెట్టుకొని, ఆయనను గురిగా పెట్టుకొని, ఆయన చేసిన త్యాగమును స్మరిస్తూ ముందుకు పోతారు. కాబట్టి ప్రియులారు, ఈరోజు నీ జీవితంలో ఒక ఆటో కావాలి, లేదా ఒక కారు కావాలి, లేదా ఒక బండి కావాలి, లేదా శరీరపరమైన వస్తువులు కావాలి అనే ఆలోచనలో నువ్వు ఉన్నావేమో. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నాకు ఇది కావాలి కాబట్టి దేవుడు నా అవసరతను తీర్చాలి అనే ఆలోచనలో ఈరోజు చాలా మంది విశ్వాసులు ఉంటారు. అదేవిధంగా సేవకులు కూడా వారిని ఆ విధంగా ప్రోత్సహిస్తారు. నీకున్న అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు అనగానే చాలా మందికి సంబరం వేస్తుంది. ఎందుకంటే నా అవసరం తీరిపోతుంది, నా అవసరాన్ని తీర్చే దేవుడు నాకున్నాడు, నా అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. ఇలాంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ పోతారు. కానీ నీ అవసరాలన్నీ దేవుడు తీర్చుకుంటూ పోతే నీవు ఆయన కోసం చేసిన త్యాగం ఎక్కడ కనిపిస్తుంది? నీవు ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు, ఆ సిలువ యొద్దకు వెళ్తున్నప్పుడు, సిలువను చూస్తూ నువ్వు యాత్ర చేస్తున్నప్పుడు, సిలువను చూస్తూ యాత్ర చేస్తున్నప్పుడు నీ జీవితంలో త్యాగం ఎక్కడ కనిపిస్తుంది? నువ్వు దేన్ని విసర్జిస్తా? ఈరోజు నీకు ఏదైతే కొదువుగా ఉందో అవన్నీ కావాలని కోరుతున్నావే తప్ప నాకు ఉన్నవి నేను విసర్జిస్తాను, నాకున్నవి నేను విడిచిపెడతాను. అందుకే పౌలు తన జీవితంలో ఉన్నటువంటి లాభకరమైన వాటన్నిటినీ కూడా నష్టంగా ఎంచాడు, పెంటతో సమానంగా ఎంచాడు. ఎందుకు అంటే అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఆ సిలువను చూస్తూ ఉన్నాడు. ఆ సిలువ మీద మన రక్షకుడైన యేసు ప్రభు చేసిన త్యాగాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ త్యాగం చూసినప్పుడు, లేదా ఆ సిలువ మీద యేసు ప్రభు చేసిన త్యాగాన్ని స్మరించినప్పుడు, లేదా దాన్ని ధ్యానించినప్పుడు ఈయన నేను కూడా నా ప్రభు కోసం నేను త్యాగం చేస్తారని తనకున్నవన్నీ కూడా పెంటతో నష్టంగా ఎంచినట్టుగా చూస్తున్నాను. కానీ ఈరోజు యేసు ప్రభు దగ్గర నుంచి ఏదో రాబట్టడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఆయన మా పరలోక తండ్రి కాబట్టి నీ అవసరాలను తీరుస్తుండొచ్చు, ఆయన అవసరాలు తీరుస్తున్నాడు కదా అని ఇంకా లిస్టు పెద్దదిగా చేసుకొని, ఇంకా నీ కోరికల మేరకు, లేదా నీ పిల్లల కోరిక మేరకు, నీ భార్య కోరిక మేరకు, లేదా నీ బంధువుల కోరిక మేరకు అనేకమైన లిస్టులు పెద్దగా చేసుకొని, ప్రభు అది ఇచ్చావు ఇది కూడా ఇవ్వు, అది చేసావు ఇది కూడా చెయ్యి. ఈరోజు ఈ రకమైన మనస్తత్వం కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు చాలా పెద్ద పొరపాట్లో ఉన్నారు. ఎందుకు అంటే దేవుడి నుంచే రాబట్టడంలోనే కాదు, మనం క్రైస్తవుడు అంటే క్రీస్తు కొరకు త్యాగం చేసేవాడు, సమస్తమును త్యాగం చేసి చివరికి ప్రాణం కూడా పెట్టేవారినే హతసాక్షులు అంటారు. ఆయన నిన్ను ప్రేమించి నీకోసం ఎంత గొప్ప త్యాగం చేసినప్పుడు నీవు ఆయన కోసం ఏం త్యాగం చేస్తున్నావు? నీ అనుదిన జీవితంలో, లేదా వారమంతలో కానీ, నెలంతలో కానీ, సంవత్సరం అంతట్లో నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వేం త్యాగం చేస్తున్నావు? వేటిని విసర్జిస్తున్నావు? నీ శరీరం యొక్క కోరికలను విసర్జించలేని స్థితి, నీ మనసులో పుట్టిన కోరికను విసర్జించలేని స్థితి, దురాశను సైతము ఎదిరించలేని, దానితో పోరాడలేని స్థితి.
వచ్చే చిన్న చిన్న శోధనను ఎదిరించలేని స్థితి. ఇలాంటి స్థితిలో నువ్వు ఉంటే మరి నువ్వు వెట్టుకుపోతున్నా, నువ్వు కలవరి గిరికి చేరుకోవాలంటే, ఆ శిలువ యొద్దకు నువ్వు చేరుకోవాలంటే, ఆ ప్రియుడైన యేసు ప్రభు యొద్దకు నువ్వు చేరుకోవాలంటే నీ జీవితంలో త్యాగం కావాలి, త్యాగం కనిపించాలి. ఒక నిజమైన విశ్వాసిలో త్యాగం కనిపిస్తుంది, ఒక నిజమైన విశ్వాసుల కుటుంబంలో త్యాగం కనిపిస్తుంది. ఈరోజు చిన్న చిన్న కోరికలనే దేవుని కోసం విడిచిపెట్టలేనప్పుడు, చిన్న చిన్న వస్తువులనే దేవుని కోసం విడిచిపెట్టినప్పుడు, దేవుని ఆజ్ఞలు గైకొనటానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి చిన్న చిన్న విషయాలలోనే సమర్పణ చేసుకున్నప్పుడు, దేవుని యొక్క అంటే దేవుని ఉద్దేశం మేరకు నడుచుకోవడానికి అడుగులు ముందుకెయ్యనప్పుడు చివరికి ఆయన కోసం ప్రాణం పెడతావని గ్యారంటీ ఏమి? మనం క్రైస్తవుల యొక్క చరిత్రను మనం చూసినట్లయితే మొదటి శతాబ్దము నుండి మనం చూస్తే ఎంతో మంది అపోస్తలులు, ప్రవక్తలు, విశ్వాసులు, కాపరులు, సువార్తికులు ఎంతో మంది హతసాక్షుల గుంపులో చేరారు. వారు హతసాక్షుల గుంపులోకి ఒకేసారి రాలేదు. వారి జీవితంలో, వారి అనుదిన జీవితంలో వారికి అవకాశం దొరికినా కొద్దీ వారు విసర్జిస్తూ త్యాగం చేస్తూ వచ్చారు. వారి జీవితాన్ని త్యాగం చేశారు, వారి కుటుంబాన్ని త్యాగం చేశారు, వారికి కలిగిన వాటిని త్యాగం చేశారు. త్యాగం చేస్తూ చేస్తూ చివరికి ప్రాణ త్యాగం చేసినట్టుగా చూస్తున్నారు. కాబట్టి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు, మనం కూడా ఆయనను అంతగా ప్రేమించాలి. ఆయన మన కోసం త్యాగం చేసినట్టుగా మనం కూడా ఆయన కోసం త్యాగం చేయాలి. అయితే ఈరోజు ఇది అపోస్తల బోధ, లేదా ఇది వాక్యములో చెప్పేటువంటి మాట. అయితే ఈరోజు చాలా మంది ఏమంటారంటే, యేసు ప్రభు మన కోసం కష్టపడ్డాడు కాబట్టి, శ్రమ పడ్డాడు కాబట్టి ఇక మనం సుఖభోగాలు అనుభవించాలి, మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు అని దొంగ పాస్టర్లు, దొంగ సేవకులు చెప్తారు. ఎందుకు అంటే వాక్యం అలా చెప్పటం లేదు. ఒకవేళ అదే నిజమైతే అపోస్తలులందరూ కూడా శ్రమ పడటానికి బదులు సుఖపడేవారు. మొదటి శతాబ్దంలోని విశ్వాసులు హతసాక్షులు కావటానికి బదులు అందరూ దర్జాగా వారి ఇళ్లలో సుఖభోగాలు అనుభవించి, కావలసిన విధంగా సుఖాన్ని అనుభవించి వాళ్ళు హ్యాపీగా చనిపోయేవారు. కాబట్టి వాక్యములు అపోస్తల కార్యం 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు అంటాడు, అనేకమైన శ్రమలు మనం అనుభవించి పరలోక రాజ్యానికి చేరుకోవాల్సి ఉంది. అనేకమైన శ్రమలు ఒక క్రైస్తవుడు అనుభవించాలి. అంతేకాకుండా యోహాను సువార్తలో శిష్యులతో ఏమంటున్నాడు, మీకు ఈ లోకంలో శ్రమ, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. అంటే ఇలాంటి అనేకమైన వచనాలు ఉన్నాయి. ఒక క్రైస్తవుడు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన చనిపోయేంత వరకు శ్రమలు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి నీవు యేసు ప్రభు నా కోసం చనిపోయాడు కాబట్టి నేను సుఖాన్ని అనుభవిస్తానంటే కాదు. ఎందుకంటే ఈరోజు చాలా మంది తల్లులు తండ్రులు, మేము కష్టపడ్డాం కదా, మా పిల్లలు కష్టపడకుండా వారు సుఖపడాలని భావిస్తారు. ఓకే, నీ మాటకే వస్తే నువ్వు కష్టపడిన కారణాన్ని బట్టి నువ్వు దేవుని పట్ల చూపిన భయం, భక్తి ఎట్లాంటిది? ఈరోజు నీ పిల్లలు సుఖపడుతున్నారు, వాళ్ళకి కావలసినవన్నీ నువ్వు ఇచ్చావు. ఈరోజు వాళ్ళు దేవుని పట్ల భయం, భక్తి ఏ విధంగా కలిగి ఉన్నారు? ఒకసారి ఆలోచించి చూడం, ఒకసారి విచారించి చూడం. సుఖపడిన వారు ఎవరూ కూడా దేవుణ్ణి నిజాయితీగా వెంబడించలేరు, నిజముగా వెంబడించలేరు. నిజముగా దేవుడే నాకు కావాలనే మనస్తత్వం వారికి ఉండదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ ఉదయకాల ముందు నీవు ఈ సిలువను చూస్తూ సాగిపోయే వ్యక్తివైతే నీలో త్యాగం కనిపిస్తుంది, నీలో త్యాగపూరితమైన జీవితం కనిపిస్తుంది, త్యాగపూరితమైన మనస్సు కనిపిస్తుంది. ఈరోజు ఏదీ త్యాగం చేయలేని పరిస్థితి, రూపాయి 2 రూపాయల కోసం కక్కుర్తి పడేటువంటి నిజమైన స్థితిలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వారికి త్యాగం చేసే మనసు లేదు. సేవార్థమే, సంఘ పరిచర్య కోసం వీరేం త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు, లేదా సేవ విస్తరించడానికి, లేదా ఫీల్డ్ వర్క్ కోసం, ఆత్మల రక్షణ కోసం, ఏ విధంగా కూడా ఆత్మీయంగా ఏ విధంగా చూసినా త్యాగపూరితమైన మనసులు లేని కారణాన్ని బట్టి వీరు ఎప్పుడూ కూడా ప్రతిదీ డబ్బుతో ముడివేయటం, ప్రతిదీ వారి యొక్క స్వార్థంతో ముడివేయటం. అందుకే ఈరోజు ఆ విధంగా ఉన్న కారణాన్ని బట్టి వారు సిలువను చూడటం లేదు.
మరి లోకాన్ని చూస్తున్నారు. లోకాన్ని చూసే వారికి ఏమనిపిస్తుంది? అదిగో వారు కారు కొన్నారు, మేము కొనాలి. అదిగో వారు ఇల్లు కట్టారు, మేము కట్టాలి. అదిగో వారు బట్టలు కొన్నారు, మేము కొనాలి. అదిగో వాళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకున్నారు, మేము అలాగే ఫంక్షన్ చేసుకోవాలి. అంటే నువ్వు లోకాన్ని చూస్తున్నావు కాబట్టి లోకాన్ని చూసి కాపీ కొడుతున్నా. అదే నువ్వు శిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభువును చూస్తే, ఆయన చేసిన త్యాగమును నువ్వు చూస్తే, ఆయన చేసిన త్యాగమును గ్రహిస్తే, ఆయన వల్ల నేను త్యాగం చేస్తారని, ఆయన కోసం ఆయనను ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి నీవు అనేకమైన త్యాగాలు చేస్తూ బ్రతుకుతా, అనేకమైన త్యాగాలు చేస్తూ బ్రతుకుతా. నీ అనుదిన జీవితంలో త్యాగం కనిపిస్తుంది, మూల్యం కనిపిస్తుంది. నువ్వు మూల్యం చెల్లిస్తావు, త్యాగం చేస్తావు. ఎంతటి త్యాగానికైనా నువ్వు సిద్ధపడతావు. ఈరోజు హ్యాపీగా 3 పూట్లు తినేస్తున్నాం, హ్యాపీగా పడుకుంటున్నాం, హ్యాపీగా పనులు చేసుకుంటున్నాం. వచ్చిన పైసలతో ఏదో ప్లాన్ వేసుకొని ఏదో విధంగా జీవించేస్తున్నాం. ఏది త్యాగం? ఏది మూల్యం చెల్లించే మనస్సు? కాబట్టి ప్రియులారా, ఈరోజు ఉదయకాలం మందు నీవు సిలువను చూసి సాగిపోతున్నావా? సిలువను చూసిన వారి జీవితంలో త్యాగం కానవస్తుంది. సిలువను చూసిన వారి జీవితంలో ప్రేమ కనిపిస్తుంది. దినదినం ప్రభువు పట్ల ప్రేమ పెరుగుతుంది. ఎందుకంటే ఆ సిలువను చూసిన కొద్దీ ప్రేమ వీరికి కనిపిస్తుంది. యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు ఆ సిలువ మీద చూపినటువంటి గొప్ప ప్రేమ వీరికి కనిపిస్తుంది. కాబట్టి వీరు దేవుణ్ణి అమితముగా, అత్యధికముగా, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలని వీరు తప్పిస్తూ ఉంటారు. అదే లక్ష్యంగా పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అంత్య దినాల్లో ఉన్న మనం ఈ విధంగా జీవిస్తే, ఈ లోకాన్ని చూస్తూ జీవిస్తే, లోకస్తులను చూస్తూ జీవిస్తే మనం లక్ష్యం యొద్దకు చేరుకోలేం, గురి యొద్దకు చేరుకోలేం. ఆ సిలువ, ఆ కల్వరి గిరి యొద్దకు చేరుకోలేం, ఆ గొల్గొతా పర్వతం యొద్దకు చేరుకోలేం. మన ప్రియుడు మన యేసు క్రీస్తు అక్కడ మన కోసం చేసిన ప్రాణ త్యాగం లేదా ఏదైతే ఆ లక్ష్యం ఉందో అక్కడికి మనం చేరుకోలేం. ఆయనను మనం ప్రేమించలేము. అందుకే ఈరోజు చాలా మంది దేవుని ప్రేమించలేని ఆ దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. దేవునికి ఏమీ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. దేవుని కోసం ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారు సిలువను చూడటం లేదు. సిలువను చూస్తే ఆయన త్యాగం నీకు రోజు గుర్తుకొస్తుంది. ప్రతి గడియలో, ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆయన త్యాగం నీ మనస్సులో మెదులుతూ ఉంటుంది. ఇదిగో, నేను ఆయనను ప్రేమించక ముందే ఆయన నన్ను ప్రేమించి, నేను ఆయనను ప్రేమించక ముందే ఆయన నన్ను ప్రేమించి నా కోసం ఎంత గొప్ప త్యాగం చేసిన యేసయ్య కోసం నేను త్యాగం చేస్తాను. నేను నాకున్నవన్నీ కూడా విడిచి ఆయనను అనుదిన జీవితంలో వెంబడించి, ఇదిగో చివరికి ఆయన కోసం ప్రాణం త్యాగం చేసి అతని సాక్షుల గుంపులో నేను చేరుతాను అని అటువంటి సమర్పణ, అటువంటి లక్ష్యము కేవలము నిజమైన విశ్వాసకే ఉంటుంది. కాబట్టి ఈరోజు చాలా మంది సుఖవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. అందుకే ఎప్పుడు చూసినా దేవుణ్ణి ఏదో ఒకటి అడుగుతూ ఉంటాను. ఆయన నీకు ఇవ్వటం కాదు, నీవు ఆయనకేమి ఇస్తున్నావు, నీవు ఆయన కోసం ఎంత త్యాగం చేస్తున్నావు, నీవు ఆయన చిత్తము నెరవేర్చడానికి, ఆయన ఆజ్ఞలు గైకొనటానికి ఎన్ని విడిచిపెడుతున్నావు, ఏది విడిచిపెడుతున్నావు, ఎంత విడిచిపెడుతున్నావు అనేది ముఖ్యం. కాబట్టి ఈరోజు నువ్వు ఏ కేటగిరీకి, ఏ గుంపుకు చెందిన వ్యక్తి ఒక్కసారి ఆలోచించు. నాకు దేవుడు తెలుసు, నాకు యేసు ప్రభు తెలుసు, నాకు ఇది చెప్పుకోవడం కాదు. నిజంగా ఆయన చేసిన త్యాగం ఈరోజు నీకు తెలిస్తే నీ జీవితంలో త్యాగం కనిపిస్తుంది. నిత్యము త్యాగపూరితమైన జీవితాన్ని జీవిస్తాం. నీ యొక్క సుఖభోగాలను త్యజిస్తాం, నీ కోరికలను త్యజిస్తాం, నీవు ఈ లోకపరమైన ఆశలను త్యజిస్తాం, ఈ లోకపరమైన మాదిని త్యజిస్తాం. వీటన్నిటిని విడిచి అనుదిన జీవితంలో యేసు ప్రభుని వెంబడిస్తూ కల్వరి గిరి యొద్దకు చేరుకునే లక్ష్యం, అంటే కల్వరి గిరి యొద్దకు చేరుకునే యాత్రలో నువ్వు ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఉదయ కాలం ముందు నీ వ్యక్తిగత జీవితం ఏమై ఉందో ఒకసారి పరిశీలించుకో. అనేకమైన సందర్భాలలో ప్రభు తన ప్రేమను మనకు చూపించిన, తన ప్రేమ గురించిన విషయాలు మనకు తెలియజేసిన, తిరిగి ఆయనను ప్రేమించలేని దుస్థితి. అందుకే ఒకసారి
దేవుడు నాకు ఒక వచనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. మొదటి యోహాను, ఆ వచనాన్ని చదివి మనం ముగించుకున్నాం. మొదటి యోహాను 4వ అధ్యాయం. మొదటి యోహాను 4వ అధ్యాయం 10వ వచనం. 4:10, 9:10. మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది, ఇందులో ప్రేమ ఉన్నది. కాబట్టి ఈరోజు నీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకో. ఆయన నిన్నెంతగానో ప్రేమించాడు. తండ్రి ప్రేమించాడు, కుమారుడు నేను ప్రేమించాడు, పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రేమించాడు. నీ మధ్యలో సేవ చేసే నీ సేవకుడు నేను ప్రేమిస్తున్నాను. సో ఏ సంఘంతో నువ్వు ఆ సంఘం నేను ప్రేమిస్తున్నాను. కానీ వీరందరి ప్రేమ నువ్వు అనుభవిస్తున్నా కూడా నీవు తిరిగి ఎవరిని ప్రేమిస్తున్నావు, ఎంత ప్రేమిస్తున్నావు? కాబట్టి ఈరోజు నీ గురి ఏమై ఉండాలి? సిలువే. ఆ కల్వరి గిరి మీద ఉన్నటువంటి సిలువ, దాని మీద వ్రేలాడుతున్నటువంటి యేసు ప్రభు యెరూషలేములో నుండి ఆ గొల్గొతా పర్వతం వైపు ప్రయాణం ఆరంభించి ఉదయకాలం ప్రయాణాన్ని ఆరంభించు. ఆలస్యం అయిపోతే, నీవు యెరూషలేములోనే చనిపోతే ప్రయోజనం లేదు. యేసు ప్రభువుని నువ్వు అందుకోలేవు, యేసు ప్రభువును నువ్వు చేరుకోలేవు. ఎంత సుఖంగా ఉన్నావు అనేది కాదు ముఖ్యము, యేసు ప్రభుని గురిగా కలిగి జీవిస్తున్నావా లేదా అనేది ముఖ్యం. ఆయన చేసిన త్యాగము నీ జీవితంలో కానవస్తుందా? ఆయన చూపిన ప్రేమను నీవు గ్రహించి తిరిగి ఆయన నువ్వు ప్రేమించగలుగుతున్నావా అనేది ముఖ్యము. కాబట్టి ఎన్నటెన్నటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, సుఖభోగాలు కాదు ముఖ్యము. ఎంతటి శ్రమలైనా, ఎంతటి నష్టమైన, ఎంతటి కష్టమైన, ఎంతటి బాధైనా సరే భరిస్తూ సహిస్తూ ఆయనను ప్రేమిస్తూ ముందుకు సాగటమే. అందుకే తల్లి తన తల్లిని పిల్ల అంటే ఒక తల్లిని తన పిల్ల ఏ విధంగా హత్తుకొని ఉంటున్నాం, ఆ విధంగా మనం దేవుని హత్తుకోవాలి. అందుకే మనం పాత నిబంధనలు చూస్తే హత్తుకొని, ఆయనను ప్రేమించి హత్తుకొని అని ఉంది. కాబట్టి ఒక తల్లి ఏ విధంగా అయితే ఒక పిల్ల ఒక తల్లిని ఏ విధంగా అయితే హత్తుకుంటుందో ఆ విధంగా నీవు నీ దేవుని హత్తుకోవాలి. అంత ప్రేమ, అంత గొప్ప ప్రేమ నీలో ఉండాలి. కాబట్టి ఈ రోజు నువ్వు చూడాల్సింది 4 దిక్కులు కాదు, లోకాన్ని కాదు, బంధువులను కాదు, స్నేహితులను కాదు, ఇవేవి కాదు. నువ్వు చూడాల్సింది సిలువను చూస్తూ నువ్వు సాగిపోతే నిజముగా నీ ప్రభువును నువ్వు చేరుకుంటావు. నిజముగా గురి యొద్దకు నేను చేరుకుంటా. పరలోక రాజ్యములో ఆయనతో పాటు యుగ యుగాలు ఉంటా. అందుకే ఈ అంత దినాలలో ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నా. నీ చూపు అటు ఇటు వెళ్ళిపోయిందేమో. ప్రభువును చూడటానికి బదులుగా, సిలువను చూడటానికి బదులుగా, సిలువను చూస్తూ యాత్ర చేయాల్సిన వ్యక్తిగా ఉండాల్సిన నువ్వు, సిలువను చూస్తూ యాత్ర చేయాల్సిన వ్యక్తిగా ఉండాల్సిన నీవు లోకాన్ని చూసి యాత్ర చేస్తున్నావేమో, నీ సొంత కోరికల మేరకు నువ్వు జీవిస్తున్నావేమో, పరుగులు తీస్తున్నావేమో చూసుకో. ఒకవేళ ఇలాంటి జీవితం అయితే ప్రయోజనం ఉండదు. యేసు ప్రభు ఏ రోజైతే వస్తారో ఆ రోజే నీ యాత్ర ముగిసిపోతుంది. మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. ఈ రోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదో గ్యారంటీ లేదు. కాబట్టి మరణం ఎప్పుడైనా ఎవరికైనా ఏ విధంగానైనా సంభవించవచ్చు. యేసు ప్రభు ఏ క్షణానైనా రావచ్చు. ఈ 2 సంగతులను ఎప్పుడు జరుగుతాయో తెలియదు. కాబట్టి ఒకవేళ నీవు సిలువను చూస్తూ యాత్ర చేయకపోతే, సిలువను చూసి నేర్చుకోకపోతే, సిలువ మీద చేసిన యేసు ప్రభు చేసిన త్యాగమును, ఆ త్యాగపూరితమైన జీవితం నీకు లేకపోతే, ఆయన చూపిన ప్రేమ నీ గుండెల్లో, నీ హృదయంలో, నీ జీవితంలో కానరాకపోతే నీవు ఒక నిజమైన క్రైస్తవునివి, క్రైస్తవురాలివి కాదు. నిజమైన క్రైస్తవునివి, క్రైస్తవరాలివి కానే కాదు. అందుకే ఒకసారి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. మన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి పరిశీలించుకున్నాం. మన జీవిత విధానాన్ని ఒకసారి మనం చూసుకున్నాం. ఎంతో మంది
ఎంతెంతో మంది యేసు ప్రభు నమ్ముకున్న వారు ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారు. కానీ వారిలో ఏ ఒక్కరు కూడా త్యాగపూరితమైన జీవితాన్ని జీవించటానికి ముందుకు రావటం లేదు. అందరికీ వారి కోరికల మేరకు, వారి ఆశల మేరకు దేవుడు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఇవ్వాలి, వారి డిమాండ్ చేసింది ఇస్తే చాలు, వారు అనుకున్నది జరిగితే చాలు, వారికి దేవుడు ఇచ్చిన దాంట్లో కొంత దేవునికి ఇస్తారు, లేదా దేవునికి ఇచ్చిన దాంట్లో దేవుడు ఎక్కువ మొత్తాన్ని వారికి ఇవ్వాలి. ఇది ఒక రకమైన గ్యాంబ్లింగ్ టైప్లో, ఒక వ్యాపారం టైపులో ఈ రకమైన మనస్తత్వం ఈరోజు చాలా మందికి ఉంది. ఆయన నీకివ్వటం కాదు, నీ దగ్గర ఉన్న వాటిలో నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నా, అనుదిన జీవితంలో ఏ విధమైన త్యాగం చేస్తున్నా, ఏ విధమైన ప్రేమను దేవుని పట్ల చూపుతున్నా, నువ్వు హతసాక్షుల గుంపులో చేరే మనిషివేనా, విశ్వాసవేనా, నీవు దేవుని కోసం ప్రాణం పెట్టే వ్యక్తివేనా, చిన్న బాధను తట్టుకోలేని, చిన్న చిన్న విషయాలను తట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటే నువ్వు ఎట్టుపోతున్నావు, దేన్ని చూస్తున్నా? కాబట్టి ప్రియులారా, ఈరోజు సిలువను చూస్తూ సాగిపోయే రోజు, సిలువను చూస్తూ సాగిపోయే రోజు, అనుదిన జీవితంలో సిలువను చూస్తూనే సాగిపోయే రోజు. సిలువను నువ్వు చూసే వ్యక్తివైతే నీ జీవితంలో ఏ మాత్రము లోకాశలు ఉండవు, శరీరాశలు ఉండవు, ధనాపేక్ష ఉండదు, శరీర ఇచ్చలు కోరికలు ఉండవు, మోహము కామము ఏమంట శరీర యవన ఏచ్ఛలు లేదా లోకాశలు ఇలాంటివన్నీ కూడా నువ్వు విసర్జిస్తా. ఎందుకంటే నాకొద్దు, వీటి వలన నా యాత్ర భంగం అవుతుంది, కాబట్టి నేను వీటిని విసర్జిస్తూ, వాటిని త్యజిస్తూ, వాటిని విడిచిపెడుతూ నేను నా యాత్రలో ముందుకు పోతాను. నా ప్రభు కల్వరి గిరిలో శిలువ మీద వేలాడుతూ ఉన్నాను. నేను ఆయనను చేరుకోవాలి, ఆయన యొద్దకు పోవాలి, ఆయన ప్రేమను నేను దగ్గరుండి అనుభవించాలి. అందుకే ప్రియులారు, ఈరోజు అంత్య దినాల్లో ఉంచుండగా, చివరి దినాల్లో ఉంచుండగా నీ యొక్క దృష్టి దేని మీద ఉంది? నీ యాత్ర ఎటువైపు? నువ్వు దేనిని చూస్తూ ఉన్నావు? దేనిని చూస్తూ ఉన్నావు? ఈరోజు దేవుని ప్రేమను అనుభవిస్తూ కూడా తిరిగి దేవుని ప్రేమించలేని దౌర్భాగ్య స్థితి. మరి నువ్వు పరలోకానికి ఎలా పోతావు? ఒకసారి ఒక ఉదయ కాలం ముందు ఒకసారి నీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించు, నీ కుటుంబ స్థితిగతులను చూసుకో. ఏది త్యాగపూరితమైన జీవితం? ఏది మూల్యం చెల్లించే జీవితం? వాక్యం విని తలలూపడం కాదు, వాక్యాన్ని విని నోట్స్ రాయటం కాదు, బుక్కులో వచనాలు రాయటం కాదు. యేసు క్రీస్తు చూపిన త్యాగం నీ జీవితంలో ఉన్న సమస్తాన్ని పెంటగా నష్టంగా ఎంచుకొని ఆయన కోసం ఎట్టి త్యాగమునైనా, ఎట్టి నష్టమునైనా భరిస్తూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయనను హత్తుకొని ఆయనలో లీనమగుటకు, ఆయనలో ఏకమగుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ లేకపోతే నువ్వు పరలోకం చేరటం కష్టం. మనకి ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. ఇంకా రానున్న దినాల్లో నెమ్మదిగా ఇదే గంటలో, ఈ కొద్దిసేపులోనే మనం విజ్ఞాపనలు కూడా చేయాలి, కొత్త వారి కోసం చేయాలి. చాలా విషయాలు ఉన్నాయి, ఒక్కొక్కటి నేను సిస్టమేటిక్ గా సెట్ చేసుకుంటూ వస్తాను. కాబట్టి దేవుని చిత్తమైతే అది కూడా మనం చూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, స్తోత్రం నాయన. ఈరోజు నీ పాద సన్నిధికి రావడానికి కృపనిచ్చాం. కొద్దిసేపు మేము ప్రార్థించాం, పాట ద్వారా మేము నిన్ను స్తుతించాం. అయ్యా, మేము దేనిని చూసి పోవాలో, అయ్యా ఏ విధమైన త్యాగపూరితమైన జీవితం మాకు ఉండాలి, ప్రేమపూర్వకమైన జీవితం మాకు ఉండాలి, మాకు తెలియజేస్తుంది. కొందరు ఈ మాటలు ఎవ్వరూ కూడా విని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరూ కూడా దీని యొక్క తీవ్రతను, దీని యొక్క గంభీరత్వాన్ని అర్థం చేసుకునే కృపని, ముఖ్యంగా అయ్యా మరి లైవ్ లో ఎంతో మంది వాక్యాలు ఎన్నో వింటున్నారు, కానీ ఇట్టి వాక్యాలు వారి చెవిన పడి వారి వాక్యానికి ఆకర్షితులగుటకు సహాయం చేయి. ఇదే సరి అయిన బోధ, ఇదే సరి అయిన వాక్యం, ఇదే నీవు అందించేటువంటి పరలోకము నుంచి అందించినటువంటి వాక్యము నాయన. అయ్యా నీ కార్యం జరిగించు నాయన. ఉదయ కాలం ముందు ఎవరెవరైతే ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారో వారందరి హృదయాల్లో, వారి జీవితాల్లోనే కార్యం జరిగించు. అవకతవకలు సవరించు, సరిచేయమని మిక్కిలి అల్పిన నన్ను కూడా నువ్వు వాడుకున్నది కొందరా. మరలా నీ సన్నిధిలో మేము కలుసుకునేంత వరకు మా అందరికి నువ్వు తోడే ఉండి నడిపించమని మమ్మల్ని అందరినీ చేతికి అప్పగిస్తూ మహిమా గంత నీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి,
ఆమె. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండను గాక. ఆమేన్.